హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మెథడాలజీ అండి. కామెంట్ చేశారు సోషల్ మెథడాలజీ పేపర్ 2 చేయండి అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి పేపర్ 2 సోషల్ మెథడాలజీ క్లాస్ అనేవి చెప్తున్నాను. సోషల్ మెథడ్ అనేది పేపర్ 1కి యూజ్ అవ్వదు కదా అని అనుకుంటారు. బట్ డిఎస్సి లెవెల్లో మాత్రం సోషల్ మెథడ్ అనేది పేపర్ 1కి కూడా యూజ్ అవుతుంది. సోషల్ మెథడ్లో అసలు ఏమేమి బిట్స్ వచ్చాయి, ఆ బిట్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ క్లారిటీగా చెప్తాను, చూసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాంఘిక శాస్త్రం మరియు సామాన్య శాస్త్రాలకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఓకే, చూడండి. ఫస్ట్ ఆప్షన్, సాంఘిక శాస్త్రం సమాజం మానవుల మధ్య సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. సాంఘిక శాస్త్రం అంటేనే సమాజం మరియు మానవ సంబంధాల గురించి మాట్లాడుతుంది. సమాజం మానవ సంబంధాలను అధ్యయనం చేయడానికి చాయిస్ ఉంటుంది కదా, ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సామాన్య శాస్త్రం కూడా సామాజిక అంశాలను అధ్యయనం చేస్తుందంట. కాదు కదండి, సామాజిక అంశాలను అధ్యయనం చేయడానికే సాంఘిక శాస్త్రాన్ని పెట్టిరు. సామాన్య శాస్త్రం ఎందుకు అధ్యయనం చేస్తుంది, సామాజిక అంశాలను అధ్యయనం చేయదు. తీసేస్తాం. నెక్స్ట్, సాంఘిక సామాన్య శాస్త్రాలు రెండు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటాయి. మనకి ఇక్కడ ఏసి మాత్రమే కరెక్ట్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది విద్యా ప్రమాణాలు, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల నుండి పడిన బిట్ అండి. విద్యా ప్రమాణాల నుండి బిట్ వస్తే ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులను రామప్ప గుడి చిత్రాలను పరిశీలింపజేసి తదుపరి వాటిపై చర్చ ప్రారంభించాడు. ఓకే, ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్, ఒక ఉపాధ్యాయుడు ఏం చేసిందంటే 6వ తరగతి విద్యార్థులందరినీ రామప్ప గుడికి తీసుకెళ్ళింది. ఓకే, అక్కడ ఉండే చిత్రాలన్నింటినీ చూపించేసి తర్వాత వాటిపైన ఒక చర్చ పెట్టిండండి. ఓకే, అది దేన్ని సూచిస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ పిల్లవాడు ఆ చిత్రాన్ని చూసి దాన్ని పరిశీలించిండు, అంటే దాని గురించి ఎంతో కొంత అవగాహన ఏర్పరచుకొని చర్చ పెట్టినప్పుడు మాట్లాడతాడు. ఓకే, ఏదైనా ఒక విషయం గురించి అర్థం చేసుకొని, అంటే దాని పట్ల అవగాహనని ఏర్పరచుకొని దాని గురించి మాట్లాడితే అది విషయావగాహన అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, నేను నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. విషయావగాహన అంటే ఏంది, ఏదైనా ఒక విషయం గురించి అవగాహన చేసుకొని దాని గురించి మాట్లాడాలి. అలా మాట్లాడితే అది అవగాహన అవుతుంది. చూడండి, ఇక్కడ చిత్రాన్ని చూసి చర్చ పెట్టినప్పుడు మాట్లాడతాడు. అలా మాట్లాడితే అది విషయావగాహన అనేది అవుతుంది. ఓకే, పట నైపుణ్యం అవుతుందా? ఇక్కడ పటాల గురించి ఏమైనా ఇచ్చాడా? ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉండాలి, రామప్ప గుడిని చూపించాడు, ఆ రామప్ప గుడిలో ఉన్న చిత్రాలను గీయమని చెప్పాడు అని అంటే అది పట నైపుణ్యం కిందకి వెళ్ళిపోతుంది. ప్రశంస సున్నితత్వం అవుతుందా? కాదు కదా. అంటే కరపత్రాలు, స్లోగాన్స్ ఇవ్వడం ఇలాంటివి కనబడితే అది ప్రశంస సున్నితత్వం అవుతుంది. సమాచార నైపుణ్యాలు అవుతుందా? అవ్వదు. క్వశ్చన్లో మనకి సమాచారం అనేది ఇవ్వాలి. అంటే ఒక పటం ఇచ్చేసి అందులో సమాచారం ఇచ్చేసి కింద క్వశ్చన్స్ ఇచ్చినట్టుగా మన క్వశ్చన్ కనబడితే అది సమాచార నైపుణ్యాల కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా చదివి అర్థం చేసుకుంటే మనకి ఈజీగా మనం విద్యా ప్రమాణాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ విషయావగాహన అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణానికి చెందిన గణన చేయుట అను క్రియాపదము జ్ఞాన పరిమాణంలోని ఈ స్థాయి జ్ఞానమునకు సంబంధించింది. ఓకే, ఏంటి? జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణానికి చెందిన జ్ఞానం. ఇక్కడ చూడండి, కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన ప్రాసెస్ అన్నట్టు. ఓకే, మనం అక్కడ నేర్చుకుంటాం. కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే ఏమని నేర్చుకుంటామండి మనము? అంటే విద్యార్థే అంతట తాను జ్ఞానాన్ని నిర్మించుకోవాలన్నట్టు. అది ఏమవుతుంది? విధానాత్మకమైన జ్ఞానమే అవుతుంది కదండి. ఇక్కడ క్వశ్చన్ ఏదైనా ఇవ్వండి, కాగ్నిటివ్ ప్రాసెస్ అని అంటే ఒక విధానాత్మకమైన జ్ఞానమే కదా, అతనే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు కదా. విధానాత్మకమైన జ్ఞానం అని పెట్టేయచ్చు. వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం కాదండి. మెటాగా కాగ్నిటివ్ జ్ఞానం కూడా అవ్వదు, భావ సంబంధమైన జ్ఞానం కూడా అవ్వదు అది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నా. చూడండి, మనం ప్రణాళికలు అనే టాపిక్ నేర్చుకున్నప్పుడు ఇది టచ్ అవుతుంది. జాతీయ విద్యా విధానం 1986 సూచించిన జాతీయ మౌలిక అంశాలను గుర్తించండి. చాలా ఇంపార్టెంట్, డిఎస్సిలో కూడా పడింది. పేపర్ 1లో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగాడండి. ఓకే, పేపర్ 2లో కూడా అడిగాడు. చూడండి, జాతీయ విద్యా విధానం 1986 10
మౌలిక జాతీయ అంశాలను సూచిస్తుందండి. ఓకే, ఆ 10 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆ 10 గుర్తుపెట్టుకోవాలి. అందులో లేనివి ఇంకా 4 ఉంటాయండి. సో ఆ లేని 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఆ 10 అంశాలలో ఉన్న వాటిని గుర్తించండి అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఫస్ట్ మనకు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అని ఉంటుంది. నెక్స్ట్ రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు విధులు అని ఉంటుంది. సో జస్ట్ మీరు రీకాల్ చేసుకోవడానికి చెప్తున్నాను, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ జాతీయ భావన వికాసానికి దోహదపడే అంశాలను ఉంటుంది. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలను ఉంటుంది. నెక్స్ట్ సమానత్వానికి సంబంధించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం సామ్యవాదం అని ఉంటుంది. నెక్స్ట్ స్త్రీ పురుష సమానత్వం అని ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ అని ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక అవరోధాల తొలగింపు. నెక్స్ట్ చిన్న కుటుంబ భావన. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఇవన్నీ కూడా ఈ 10 మౌలిక అంశాలు ఎన్పిఈ 1986 సూచించిందండి. ఓకే, సో 10లో ఇందులో ఉన్నదేది లేనిదేది అనేది మనం చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు విధులు. ఎస్, రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు విధులు అనేవి 10 మౌలిక అంశాల్లో ఉంటుంది. నెక్స్ట్ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర. ఫస్ట్ అంశమే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అని ఉంటుంది. సో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఉమ్మడి కుటుంబ భావనను కలిగి ఉండడం. కాదు కదండి, ఏమని చెప్పా, చిన్న కుటుంబ భావనను కలిగి ఉండాలి, ఉమ్మడి కుటుంబం కాదు, చిన్న కుటుంబం. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ స్త్రీ పురుష సమానత్వం. చూడండి, స్త్రీ పురుష సమానత్వం కూడా మౌలిక అంశమే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఉంటుంది మనకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఇది కూడా మౌలిక అంశమే. ఓకే, సో సిలో ఉన్న ఉమ్మడి కుటుంబ భావన ఉండదు, చిన్న కుటుంబ భావన అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా కొన్ని అంశాలు కూడా ఉంటాయి. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే అదనపు అంశాలుగా సూచించారు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కసారి అడగడానికి ఛాయిస్ ఉంటుంది. ఏమని అడుగుతాడంటే ఈ అదనపు అంశాలు కాబట్టి జస్ట్ 10 మౌలిక అంశాల్లో ఇవి ఉండవు. సో వీటిని ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో సి అనేది మాత్రమే తీసేస్తాం. సో ఎక్కడుంది ఆప్షను ఏబిడిఈ మాత్రమే, సి లేదు కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ ఇది కూడా జూమ్ చేద్దాం ఒకసారి. చూడండి, ఎన్సిఎఫ్ 2005 పైన బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఎన్సిఎఫ్ 2005. నా ఛానల్లో క్లాస్ కూడా ఉంది, చూడండి ఒకసారి. ఎన్సిఎఫ్ 2005 పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణంలో పాటించే నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదివి అందులో సరైనవి గుర్తించాలి. ఓకే, ఎన్సిఎఫ్ 2005 కాన్సెప్ట్ పైన టోటల్గా ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఈ బిట్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, చూడండి, విషయం అర్థవంతంగా ఉండాలి మరియు అది పిల్లల మానసిక స్థాయికి తగిన విధంగా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎన్సిఎఫ్ 2005 విద్యా ప్రణాళిక నిర్మాణాల్లో ఇది పాటిస్తుందండి. పిల్లల మానసిక స్థాయికి అనుగుణంగానే విషయం అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ విషయ జ్ఞానం అనేది భారత రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. విషయానికి సంబంధించిన జ్ఞానం రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ తరగతి గదిలో పిల్లలు నేర్చుకున్న విషయ జ్ఞానం వారి నిజ జీవిత అనుభవాలతో అనుసంధానం చేయకూడదు. చూడండి, చేయకూడదు. ఎందుకండి, నాకు ఎన్సిఎఫ్ 2005 4 సూత్రాలు ఉంటాయి, అందులోనే చెప్తాడు పిల్లలు నేర్చుకునే జ్ఞానం అనేది బయటి జ్ఞానంతో అనుసంధానం చేయబడాలి అని ఉంటుంది. సో ఇక్కడ చేయకూడదు అని ఇచ్చాడు, సో తీసేస్తాం. సో ఇక్కడ 2 మాత్రమే కరెక్ట్, ఏబి మాత్రమే కరెక్ట్, సి అనేది రాంగ్. సో ఎక్కడుంది, ఏబి మాత్రమే కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఓకే, ఎన్సిఎఫ్ 2005 పైన కొంచెం గ్రిప్ ఉన్న ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఈ పటాలు ముదురు నీలం రంగు లేత నీలం రంగులతో సముద్రాల లోతును సూచిస్తాయి. ఓకే, ఏమేం పటాలు ఇచ్చాడు, బెతిమెట్రిక్ పటాలు, ఎథినోగ్రాఫికల్ పటాలు, వెజిటేషన్ పటాలు, పొలిటికల్ పటాలు. ఓకే, సో ఫస్ట్ బెతిమెట్రిక్ పటాలు అంటే ఏంటండి అంటే ఇవి జలమయ ప్రాంతాలను సూచిస్తాయండి. ఓకే, జలమయ ప్రాంతాలను సూచిస్తాయి అంటే భూమిపై ఉండే ఎత్తులను చూపడానికి బదులుగా ఏం చేస్తాయంటే సముద్రం గర్భం యొక్క లోతు ఎంతుంది, దాని యొక్క సముద్ర గర్భం యొక్క ఆకారం ఏంటి, సముద్రం యొక్క భౌతిక లక్షణాలు ఏంటి, అండ్ సముద్రం యొక్క రంగులు ఏంటి, సంకేతాలు ఏంటి అని సూచించడానికి యూజ్ అయ్యేవి బేతిమెట్రిక్ పటాలు. ఓకే, చూడండి ఏం అడిగాడు,
ముదురు నీలి రంగు, లేత నీలి రంగులతో సముద్రం లోతును సూచిస్తాయి. సముద్రాల యొక్క లోతును సూచించే పటాలే బేతిమెట్రిక్ పటాలు. సో బేతిమెట్రిక్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎథినోగ్రాఫికల్ మ్యాప్స్ అంట. ఎథినోగ్రాఫికల్ మ్యాప్స్ కాదు, ఎథినోగ్రాఫికల్ మ్యాప్స్ అంటే ఏంటంటే ఒక జాతిని వివరిస్తాయండి ఇవి. ఓకే, ఒక జాతిని వివరిస్తాయి అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ సంస్కృతులు ఏంటి, భాషలేంటి, మతాలేంటి, వివిధ రకాల జాతులేంటి అనే వాటిని సూచించేవి ఎథినోగ్రాఫికల్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ వెజిటేషన్ మ్యాప్స్ కూడా కాదు. వెజిటేషన్ మ్యాప్స్ అంటే ఏంటంటే వృక్ష సంపదకు సంబంధించిన పటాలండి ఇవి. ఓకే, వృక్ష సంపదకు సంబంధించినవి అంటే మొక్కల గురించి, పర్యావరణం గురించి, అటవీ శాస్త్రం గురించి, వ్యవసాయం గురించి సూచించే పటాలన్నీ కూడా వెజిటేషన్ పటాలు. పొలిటికల్ మ్యాప్స్ అంటే అందరికీ తెలిసినవే రాజకీయ పటాలు. ఓకే, ఇక్కడ సముద్రాల యొక్క లోతును సూచించేవి బేతిమెట్రిక్ పటాలు. ఓకే, నెక్స్ట్ బిట్ చేతి వృత్తులు, చేనేత మగ్గాలు, పారిశ్రామిక విప్లవం, రవాణా వ్యవస్థ ఆవశ్యకత వంటి యూనిట్లు 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఈ ఇతివృత్తాల కింద చేర్చబడినవి. ఓకే, ఆ లెసన్స్ అనేవి ఏ ఇతివృత్తం కింద చేర్చబడ్డాయని అడిగాడు. చూడండి, చేతి వృత్తులు అంటే వృత్తి పనుల వారికి సంబంధించినవి, చేనేత మగ్గాలు కూడా వృత్తి పని వారికి సంబంధించినవి. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం, రవాణా వ్యవస్థ అనేవి ఇచ్చాడు. ఓకే, ఇవి రాజకీయ వ్యవస్థలు పరిపాలన గురించి తెలుపుతాయా అండి? లేదు కదా, ఒక పని గురించి తెలిపే విధంగా ఉంటాయి ఇవి. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ సామాజిక వ్యవస్థీకరణం, అసమానతలంట. సో అవుతుందా? ఇది కూడా అవ్వదు. సంస్కృతి సమాచారం గురించి ఉంటుందా ఇంట్లో? సంస్కృతి గురించి ఉండదు. నెక్స్ట్ ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు. చూడండి, చేతి వృత్తులు, చేనేత మగ్గాలలో వారి జీవనాధారం గురించి క్లారిటీగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఉత్పత్తి, వినిమయం. చూడండి, రవాణా వ్యవస్థలో ఉత్పత్తి వినిమయం కనబడుతుంది కదా, కనబడుతుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆ లెసన్ అనేది దేని గురించి ఉంది అనేది మనకి ఒక క్లారిటీ ఉంటే ఈజీగా బిట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అంటే చూడండి లెసన్స్ దేనికి సంబంధించినవి కూడా అడుగుతున్నాడు. ఓకే, ఈ బిట్ చూడండి, భూమి చలనాలు అను పాఠ్య బోధనకు అత్యంత అనువైన పద్ధతి ఏది? ఓకే, భూమి చలనాలు అనే పాఠం చెప్తున్నాం. సో దానికి అత్యంత అనువైన పద్ధతిగా ఏది తీసుకుంటామండి? వనరుల పద్ధతి తీసుకుంటామా? సోర్సెస్ లేదు. చర్చ డిస్కషన్ చేస్తూ చెప్పే విధంగా ఉంటుందా? ఉండదు కదండి. ప్రయోగశాల పద్ధతి, ప్రయోగాలను చేస్తూ భూమి చలనాల గురించి తెలుసుకునే విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ భూమి గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ గ్లోబ్ తీసుకొచ్చి ఆ గ్లోబుని పెట్టి గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒక ప్రయోగశాల పద్ధతికి సంబంధించిందే కదా అది. సో ప్రయోగశాల పద్ధతి అనేది అత్యంత అనువైన పద్ధతిగా ఉంటుంది, ఎంక్వైరీ పద్ధతి కూడా కాదండి. ఓకే, నెక్స్ట్ బిట్ బుర్రకథ అను కళారూపాన్ని ఈ రకమైన వనరుగా పేర్కొనవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు సోషల్లో వనరులు అనే టాపిక్ ఉంటుంది, అందులో నుంచి పడింది. సో వనరులు మనకు 2 రకాలుగా డివైడ్ అయి ఉంటాయి. అవి ప్రాథమిక వనరులు, నెక్స్ట్ ద్వితీయ వనరులు. వీటినే గౌణ వనరులు అని పిలుస్తారు. ఓకే, ప్రాథమిక వనరులు, గౌణ వనరులు. సో ప్రాథమిక వనరులు అంటే ఏంటంటే వీటిని ప్రత్యక్షంగా చూస్తామండి. ఓకే, ప్రత్యక్షంగా చూడడానికి వీలుగా ఉంటే ప్రాథమిక వనరులు. మరి గౌణ లేదా ద్వితీయ వనరులు అంటే ఏంటంటే ప్రాథమిక వనరులకు సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా వెల్లడిస్తాయి అన్నట్టు. ఓకే, పరోక్షంగా వెల్లడించేవి అంటే వీటికి సంబంధించిన సమాచారం పరోక్షంగా వెల్లడించేవి ఏవి అంటే ద్వితీయ లేదా గౌణ వనరులు అని పిలుస్తారు. సో మళ్ళీ ప్రాథమిక వనరుల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుందండి మనకు. సో అదేంటి అంటే ఒకటి భౌతిక వనరులు అంటారు, 2 లిఖిత లేదా అలిఖిత వనరులు అని ఉంటుందండి. ఓకే, ప్రాథమిక వనరులు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, భౌతిక వనరులు, నెక్స్ట్ లిఖిత లేదా అలిఖిత వనరులు అని ఉంటుంది అన్నట్టు. సో భౌతిక వనరులు అంటే ఏంటంటే ఇవి అన్నీ కూడా భౌతికపరమైనవి, అంటే కట్టడం రూపేణా ఉంటాయండి. ఓకే, కట్టడం రూపేణా కనిపించినవన్నీ కూడా భౌతిక వనరులు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా భవనాలు కావచ్చు, కోటలు కావచ్చు, శిలాశాసనాలు, శిల్పాలు, మసీదులు, సమాధులు ఇవన్నీ కూడా కట్టడం రూపేణా ఉంటాయి కదా. సో ఇలా కట్టడం రూపేణా ఉన్నవన్నీ కూడా భౌతిక వనరులు అంటారు. మరి లిఖిత వనరులు అంటే ఏంది, అలిఖిత వనరులు అంటే ఏంటంటే లిఖిత వనరులు అంటే ఏందండి రాయడం రూపేణా కనబడినవన్నీ కూడా లిఖిత వనరులు. ఓకే, రాసి ఉన్న ఆధారాలు, ఇప్పుడు రాజ్యాంగ చట్టాలన్నీ కూడా మనకి రాసే కనబడతాయి. జీవిత చరిత్రలు కావచ్చు, ఉత్తరాలు కావచ్చు, డైరీలు కావచ్చు,
రాజ్యాంగ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా లిఖిత రూపంలోనే ఉంటాయి కదా. సో ఇలా లిఖిత రూపంలో ఉన్నవన్నీ కూడా లిఖిత రూప వనరులు. నెక్స్ట్ అలిఖిత వనరులు అంటే రాయడానికి సంబంధించినవి కాదు, అంటే లిఖించనివి అంటే ఎగ్జాంపుల్గా పాటలు, గేయాలు, నెక్స్ట్ కళారూపాలు అన్నీ అండి. బుర్రకథలు, ఒగ్గు కథలు, ఇవన్నీ ప్రాచీన కళారూపాలు ఉంటాయి కదా. ఈ బుర్రకథ ఇచ్చాడు కదా ఇప్పుడు, ఈ బుర్రకథ కానీ ఇవన్నీ కూడా అలిఖిత వనరుల కిందికి వస్తాయండి. ఓకే, ఒకటే వనరులు రెండు రకాలుగా ఉంటాయి, ప్రాథమిక, ద్వితీయ. ప్రాథమిక అంటే ప్రత్యక్షంగా చూసే విధంగా ఉంటాయి. ద్వితీయ లేదా గౌణ అంటే ఈ ప్రత్యక్షంగా చూసే వాటికి సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా తెలియజేసేవి ద్వితీయ వనరులు. సో దీంట్లో మళ్ళీ ప్రాథమికవి రెండు రకాలు, భౌతిక వనరులు, లిఖిత అలిఖిత వనరులు. భౌతిక వనరులు అంటే కట్టడం రూపేణ కనిపిస్తాయి, లిఖిత వనరులు అంటేనేమో రాయడం రూపేణ కనిపించేవి, అలిఖిత వనరులు అంటే కళారూపాలన్నీ కూడా అలిఖిత వనరుల కిందకే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు గౌణ ద్వితీయ వనరులు అంటే ఏంటి? ప్రాథమిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా ఏవైతే వెల్లడిస్తాయో అవి గౌణ లేదా ద్వితీయ వనరుల కిందకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే బుర్రకథ అనే కళారూపాన్ని ఏ వనరుగా పేర్కొనవచ్చు అని అడిగాడు. సో యాక్చువల్గా అయితే కళారూపాలన్నీ కూడా మనకు ప్రాథమిక వనరుల కిందకే వస్తాయండి, ఎందుకంటే అలిఖిత వనరులు ఇవి. సో ప్రాథమిక వనరుల కిందకే వస్తాయి. బట్ ఆప్షన్లో ప్రాథమిక గౌణ రెండు ఇచ్చాడండి మరి. ఓకే, అంటే బిట్టు ఏ ఇంటెన్షన్లో అతను ఊహించి ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఈ కళారూపం, ఈ బుర్రకథ కళారూపాన్ని, ఆ కళారూపానికి సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా కూడా మనం తెలుసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఈ బుర్రకథకు సంబంధించిన కళారూపాన్ని పరోక్షంగా కూడా తెలుసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమిక గౌణ రెండు అవుతాయి అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చానండి. ఓకే, యాక్చువల్గా అయితే కాన్సెప్ట్ ఇది, బట్ ఆన్సర్ రెండు ఇచ్చాడు. మేబీ ఈ టైప్ ఆఫ్లో ఊహించి ఇవ్వచ్చు. ఓకే, మేబీ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారో లేదో తెలీదు, చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రాథమిక వనరు కిందకే వస్తుంది అది. ఓకే, లేదంటే క్వశ్చన్ క్లారిటీగా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. క్లియర్, ఇది కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, భూగర్భ జల నాణ్యతకి సంబంధించిన పేరాగ్రాఫ్ను చదివి దానిపై వ్యాఖ్యానించండి. ఇది కూడా విద్యా ప్రమాణం నుండి పడింది. ఓకే, భూగర్భ జల నాణ్యతకు సంబంధించిన పేరాగ్రాఫ్ ఇచ్చాడు. సో ఆ పేరాగ్రాఫ్ని మనం చదవాలి, చదివి దానిపైన వ్యాఖ్యానించాలి అని ఇచ్చాడు. చూడండి, ఇది విషయావగాహన అవుతుందా అండి? కాదు కదా. అంటే అక్కడ ఉన్న సమాచారాన్ని అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఓకే, కానీ ఇక్కడ వ్యాఖ్యానించండి అని ఇచ్చేశాడు. సో అది విషయావగాహన కిందకైతే రాదు. నెక్స్ట్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం. ఇక్కడ సమకాలీన అంశం ఏదైనా కనబడుతుందా? చర్చ జరిపినట్టుగా లేదు, తీసేస్తాం. నెక్స్ట్ ఇచ్చిన పాఠ్యాంశంను చదివి అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూడండి, ఇచ్చిన పాఠ్యాంశంని చదవాలి, అవగాహన చేసుకోవాలి. చూడండి, భూగర్భ జల నాణ్యతకి సంబంధించిన పేరాగ్రాఫ్ని చదవండి అని ఇచ్చాడు. అంటే అది ఒక పాఠమే కదా, ఆ పాఠానికి చదవండి, ఆ పాఠాన్ని చదవండి అని ఇచ్చాడు అంటే అక్కడ పాఠాన్ని చదివి అవగాహన చేసుకుంటాడు, చేసుకొని వ్యాఖ్యానించండి అని ఇచ్చాడు. సో వ్యాఖ్యానించడం అనేదే కదా మనకు ఆన్సర్ అవుతుంది. ఎంత ఈజీగా పెట్టచ్చు బిట్టు. ఓకే, ఇచ్చిన పాఠ్యాంశం భూగర్భ జల నాణ్యత, దానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని చదివి అవగాహన చేసుకుంటాడు, తర్వాత వ్యాఖ్యానిస్తాడు. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ప్రశంసా సునిశ్చితత్వం కూడా కాదు. ఓకే, ఇవ్వండి టోటల్గా ఇందులో 10 బిట్స్ అనేవి క్లియర్ చేశాము. ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.